హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటి అంటే రొయ్యలు గోంగూరతో బిర్యానీ అయితే తయారు చేశానండి. అయితే చూడండి, ఇది చాలా కమ్మగా రుచికరంగా ఉంటుంది. అయితే ఒక 30 రూపాయల గోంగూర అయితే తీసుకొని కడిగి పెట్టుకున్నానండి. పక్కనే చక్కగా రేల్చుకొని, అలానే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1/2 కిలో రొయ్యలు కడిగేసి శుభ్రంగా చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా ఉందా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నానండి. అలానే 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ 2 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చక్కగా మళ్ళీ టమాటాలు, ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా వేగుతున్న ఉల్లిపాయల్లో ఇవి చక్కగా వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వర్ణంగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ షేడ్లో అయితే మనకు వచ్చాయి కదా. వచ్చిన బాగా ఫ్రై అయిన ముక్కల్లోనే అలానే రొయ్యలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్. వీటిని ఏం చేయాలంటే వీటిలో వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఫ్రై అయిందా, ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయలు అయిన తర్వాత రొయ్యల్ని వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే నా ఛానల్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా వరకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా సపోర్ట్ చేయాలని, మీ ఆదరణ అభిమానం ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా వీడియోస్ అయితే అందరూ లైక్ చేస్తున్నారు. బ్యూటీ వీడియోస్ అవి పెట్టమని చెప్తున్నారు. నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం నాకు కుదరటం లేదు. నేను వీలున్నంత వరకు నేను వీడియోస్ అన్నీ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సరిపడేటట్టు సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం అనేది అది మన ఇష్టం అండి. ఎక్కువ తక్కువ అనేది మన టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవాలి. మాకైతే 1-2 స్పూన్లు అయితే సరిపోతాయి. దాని తగ్గట్టుగా వేసుకున్నాను. అలానే కారం కూడా మన తినగలిగినంత కారం అయితే వేసుకోవాలండి. ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. కారం, ఉప్పు అనేది రొయ్యలకి అంటాలన్నమాట. రొయ్యలకి అంటిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం సరిపడేటట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై అయ్యింది. నాకైతే చక్కగా ఫ్రై అయిందని కనిపిస్తుంది కదా, మీకు కూడా చక్కగా నోరేరేలా ఉన్నాయి కదండి. ఈ ఫ్రై అయిన తర్వాత సరిపడేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా నా ఛానల్ ఈ బాగుంది బాగాలేదనేది మీరైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 గ్లాసుల వాటర్లో యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా దగ్గరగా అవ్వాలి. అయితే నేను గోంగూరను ఏం చేశానంటే శుభ్రంగా కడిగి పెట్టేసుకొని కుక్కర్లో అయితే పెట్టుకున్నానండి. అది చక్కగా మెత్తగా ఉడికేలాగా అయితే నేను దాన్ని పెట్టుకున్నానండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా సరిపడేటట్టు అయితే వాటర్ వేసుకొని నేను గోంగూర రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా పేస్ట్ని, దీంట్లో అయితే మిక్స్ చేసేస్తున్నానండి. బాగా ఇది కుక్ అయిపోయింది. కుక్ అయిన వెంటనే యాడ్ చేసుకున్నానండి గోంగూరని. చూసారా ఈ విధంగా వేస్తే గోంగూర కూడా చక్కగా ఉడుకుతుంది. దీంతో డైరెక్ట్ అయితే ఉడకదన్నమాట. ఇది అందరికీ తెలిసిందే కదా, గోంగూర రొయ్యలు చాలా మంచి కాంబినేషన్ అనమాట. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారా ఇలా అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఉడికిన తర్వాత మనం ఈ విధంగా చూసుకుంటే అది చక్కగా పైన అంతా ఆయిల్ తేలి చాలా చక్కగా టేస్ట్గా కలర్ఫుల్గా చూసారా మంచి గోంగూర రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ అయితే నేను మళ్ళీ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పక్కన చూడండి, పక్కన అయితే బాండీ పెట్టుకున్నాను బిర్యానీ గిన్నె. దీంట్లో ఆయిల్ హీట్ చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఈ విధంగా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేలాగా మనం రెడీ చేసుకోవాలన్నమాట. చూసారా ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ నా వీడియో మధ్యలో మిడిల్ డ్రాప్ అయ్యాయండి. కొంచెం
కుదరక మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అందరినీ అడిగి వేడుకుంటున్నాను. అయితే ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇది ఎక్కువ స్పైసీగా అవసరం లేదు, లైట్గా ఉంటే చాలు. ఆల్రెడీ గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కదా, ఇది స్పైసీ ఎక్కువైతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. చూసారా, ఈ విధంగా అయితే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని, ఇవి ఒక 100 గ్రాముల రొయ్యలు అయితే ఉంచుకున్నానండి, ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా మసాలా పేస్ట్ కూడా పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రొయ్యల్లో, వాటర్ అంతా డ్రై అవ్వాలన్నమాట. ఇలా డ్రై అయిన తర్వాత మనం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు మసాలా పౌడర్ కొంచెం వేసుకున్న, కారం మాత్రం లైట్గా వేసుకోవాలండి. సరిపడేటట్టు అవసరం లేదు, జస్ట్ కలర్కి మాత్రమే లైట్గా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూసారా, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, సరే, నెక్స్ట్ కారం కూడా లైట్గానే వేసుకున్నానండి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. మసాలా పేస్ట్ పౌడర్లోనే కారం ఉంటుంది కనుక లైట్గా కలర్ఫుల్ మాత్రమే, కలరింగ్ పర్పస్ మాత్రమే కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇదంతా మొత్తం కలిపేయాలి. కలిపేసి చక్కగా దగ్గరగా ఎగరనివ్వాలి ఈ రొయ్యల్ని మొత్తం. ఎగిరిన తర్వాత మనం అయితే రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లో. ఎందుకు అంటే ఇవి వాటర్లో ఉడికాయంటే టేస్ట్ అయితే బాగోదు. సో మనం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ లాస్ట్లో కొంచెం పేస్ట్లా ఉంటే ఆ పేస్ట్లో వాటర్ వేసుకోవాలి. బిర్యానీకి సరిపడట్టు కొలతల ప్రకారంగా వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయిపోయిన తర్వాత చక్కగా ఎసరంతా కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పక్కన నీరు కడిగి పెట్టేసుకున్న తర్వాత అవి ఈ ఎసట్లో వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి ఉడికే వరకు. చూసారా, ఇలా మరుగుతున్న దాని మీద మనకు సరిపడేటట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందాక రొయ్యల్లో వేసిన సాల్ట్ అయితే సరిపోదు అనిపిస్తే వేసుకోవాలి, కానీ తక్కువ అయితే వేసుకుంటే మళ్ళీ వేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా. అదంతా అయిన తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇందులో యాడ్ చేసేయాలి. లైట్గా ఉడికింది, ఇంకొక పావు వంతు ఉడకాలి అనేటప్పుడు వాటర్ కూడా ఉన్నప్పుడు ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకున్నవి బౌల్లోవి చక్కగా మళ్ళీ ఈ బిర్యానీలోకి కలిపేసి చేయాలి. ఇలా అయితే టేస్టింగ్ బాగుంటుందండి. లేదంటే చప్పగా ఉంటే రొయ్యలు తినాలనిపించదు. సో ఈ విధంగా కారంగా కమ్మని బిర్యానీ, రొయ్యలతో కలిపిన గోంగూరతో రొయ్యలు కలిపిన బిర్యానీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చూడడానికి చక్కగా కుక్ అయిపోయిందండి. మనం దీన్ని మళ్ళీ ఒక్కసారి ఎక్కడైనా చిన్న పలుకున్నది అనిపిస్తే మూత పెట్టి మళ్ళీ దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే చాలా బాగుంది. తినడానికైతే మాకైతే చాలా బాగా నచ్చింది. చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.